గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇకపై రాజకీయ పాలనే, బ్యూరోక్రాట్ల పాలన ఉండదు. చంద్రబాబు. సీఎంగా చంద్రబాబు 12న ప్రమాణ స్వీకారం. ప్రధానిగా 9న మోదీ ప్రమాణ స్వీకారం. ఐఎస్ఎస్కు చేరిన సునీత విల్మోర్. గాజాలో పాఠశాలపై ఇజ్రాయెల్ క్షిపణులు. కంగనాపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్. ఇప్పుడే ఎక్కువ రిస్క్ చేస్తున్న శృతి హాసన్. క్రికెటర్ పాత్రలో సహజత్వం కోసం చాలా కష్టపడ్డ జాన్వీ కపూర్. వివిధ రక్త పరీక్షల ఫలితాలు మనకు ఏం చెబుతాయి? ఈరోజు వార్తలను చూద్దాం. ఇకపై రాజకీయ పాలనే, బ్యూరోక్రాట్ల పాలన ఉండదు. నేను పాత చంద్రబాబును కాదు, ఇకపై మీరు మారిన కొత్త చంద్రబాబును చూస్తారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలియజేశారు. గతంలో మాదిరిగా రాష్ట్రంలో బ్యూరోక్రాట్ల పాలన ఉండదని, పూర్తి రాజకీయ పాలన ఉంటుందని అన్నారు. అధికారులు చెప్పినట్లు కాకుండా రాజకీయంగానే నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఆయన గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు సమావేశానికి హాజరవగా మిగిలిన వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. శుక్రవారం జరిగే ఎన్డీఏ సమావేశానికి ఎంపీలందరూ తప్పనిసరిగా రావాలని ఆయన చెప్పారు. ప్రజలు భారీ మ్యాండేట్ ఇచ్చారని, దాన్ని చూసుకుని ఎవరు ఆకాశంలో ఎగరవద్దని అన్నారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా వినియోగించాలని సూచించారు. సీఎంగా చంద్రబాబు 12న ప్రమాణ స్వీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల 12వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించిన అదే రోజు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తుండడం, ఆ కార్యక్రమానికి హాజరవ్వాల్సి రావడంతో చంద్రబాబు తన కార్యక్రమాన్ని 12కు వాయిదా వేసుకున్నారు. ఆ రోజున రాజధాని ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి ముందు 11వ తేదీన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును టీడీపీ పక్ష నేతగా ఎన్నుకుంటారు. చంద్రబాబును టీడీపీ నేతగా ఎన్నుకుని గవర్నర్కు నివేదించాక 12న ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ప్రధానిగా 9న మోదీ ప్రమాణ స్వీకారం. నరేంద్ర మోదీ వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఎన్డీఏ పక్ష నేతలు సమావేశమై మోదీని తమ నేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు 293 మంది ఎన్డీఏ లోక్సభ సభ్యులు సమావేశమై మోదీని తమ నేతగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎంపీల జాబితాను సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయనున్నారు. మోదీతో పాటు కూటమి సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ రాష్ట్రపతిని కలుస్తారని కూటమి వర్గాలు వెల్లడించాయి. ఎన్డీఏలోని పార్టీల అధ్యక్షులు కూడా మోదీకి మద్దతుగా రాష్ట్రపతికి లేఖలు సమర్పించనున్నారు. క్రికెటర్ పాత్రలో సహజత్వం కోసం చాలా కష్టపడ్డ జాన్వీ కపూర్. కథల ఎంపికలో తనదైన ప్రత్యేకతను చూపిస్తూ పాత్రలను మెప్పిస్తోంది బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న ఆ భామ ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తనకు చాలా సవాళ్లను విసిరింది అంటూ తను పడిన కష్టాన్ని గుర్తు చేసుకుంది. ఈ చిత్రం కోసం క్రికెట్ శిక్షణ తీసుకున్నా. ఈ సినిమాతో క్రికెటర్లపై నాకున్న గౌరవం రెట్టింపైంది. ఇందులో క్రికెట్కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో ఎన్నోసార్లు గాయాలయ్యాయి. తట్టుకోలేక కొన్నిసార్లు ఈ సినిమా నుంచి తప్పుకోవాలనుకున్నా. ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రతి సీన్ సహజంగా రావడానికి ఎంతో కష్టపడ్డానని చెప్పింది జాన్వీ. ఇప్పుడే ఎక్కువ రిస్క్ చేస్తున్న శృతి హాసన్. నటనతో పాటు తన గాత్రంతోనూ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది అందాల తార శృతి హాసన్. ఆకట్టుకునే అందం, అద్భుతమైన నటన, అలరించే గాత్రం ఈమె సొంతం. ఇటీవల అగ్రనటుడు తన తండ్రి కమల్ హాసన్ చిత్రం భారతీయుడు 2 ఆడియో విడుదల కార్యక్రమంలో తన పాటతో అందరినీ ఆకట్టుకుంది. తన మ్యూజికల్ కెరీర్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించింది. ఒకవైపు సంగీతం, మరోవైపు నటన.
ఇలా చాలా ఆనందంగా గడుస్తున్న రోజులివి. ఈ రెండిటితో కొనసాగుతున్న ఈ దశ నాకెంతో ప్రత్యేకమైనది. గడిచిన రోజుల కంటే ఇప్పుడే ఎక్కువ రిస్క్ పనులు చేస్తున్నానని ఆమె వివరించింది. తన తండ్రి ఎదుట భారతీయుడు 2 ఆడియో వేడుకలో ఆమె చేసిన సంగీత ప్రదర్శన పట్ల ఆనందాన్ని పంచుకుంటూ, మా నాన్నని సంగీతంతో సత్కరించేందుకు ఆ వేడుకకు నన్ను ఆహ్వానించినందుకు గర్వంగా ఉంది. మ్యూజిక్ అనే బంధం మా ఇద్దరి జీవితంలోనూ పెనవేసుకుని ఉంది. నా పాటల్ని ఎప్పుడూ మా నాన్నతో పంచుకుంటా. ఈ మధ్య ఆయన రాసిన ఇనిమేల్ పాట మంచి విజయం అందుకుంది. త్వరలో మరో పాటతో వస్తానంటూ ముచ్చటించింది శృతి హాసన్. గాజాలో పాఠశాలపై ఇజ్రాయెల్ క్షిపణులు. గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. నిరాశ్రయులైన పాలస్తీనియన్లు తలదాచుకున్న ఓ పాఠశాల భవనంపై గురువారం ఉదయం క్షిపణులు ప్రయోగించింది. సెంట్రల్ గాజాలో జరిగిన ఈ దాడిలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 23 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలియజేశారు. ఐఎస్ఎస్కు చేరిన సునీత విల్మోర్. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, అమెరికాకు చెందిన మరో వ్యోమగామి విల్మోర్లు గురువారం విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. వీరిని రోదసీలోకి తీసుకువెళ్లిన స్టార్లైనర్ వ్యోమనౌక గురువారం రాత్రి అంతరిక్ష కేంద్రంతో క్షేమంగా అనుసంధానమైంది. బోయింగ్ సంస్థ రూపొందించిన ఈ క్యాప్సూల్కు ఇది తొలి మానవ సహిత యాత్ర. అంతకు ముందు హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్ కంట్రోల్ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు మార్గమధ్యంలోనూ ఈ క్యాప్సూల్ను హీలియం లీకేజీ సమస్య వేధించింది. అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్ ప్రతినిధి తెలియజేశారు. వ్యోమనౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నాయని వివరించారు. కంగనా రనౌత్పై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్. బాలీవుడ్ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో ఓ సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన సంఘటన కలకలం సృష్టించింది. ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కంగనా విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రతా తనిఖీ చేసుకుని ముందుకు వెళుతున్న కంగనాను అక్కడ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపపై కొట్టారు. దీంతో భద్రతా అధికారులు కంగనా చుట్టూ వలయంగా ఏర్పడ్డారు. ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో గతంలో ఆందోళన నిర్వహించిన రైతుల విషయంలో కంగనా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే కానిస్టేబుల్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఉప్పు ఎక్కువైతే ఎగ్జిమా ముప్పు. శరీరంలో సోడియం ఎక్కువైతే ఎగ్జిమా ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. సాధారణంగా ఉప్పు ద్వారా ఇది ఒంట్లోకి చేరుతుంది. ఎగ్జిమా అనేది చర్మానికి సంబంధించిన ఒక ఇన్ఫ్లమేటరీ రుగ్మత. దీనివల్ల చర్మంపై పొడిదొద్దుర్లు ఏర్పడుతుంటాయి. వీటి వల్ల దురద కలుగుతుంది. చర్మంలో సోడియం ఎక్కువైతే ఆటో ఇమ్యూన్, దీర్ఘకాల ఇన్ఫ్లమేటరీ రుగ్మతలు ఎక్కువవుతాయి. సోడియం అధికంగా కలిగిన ఫాస్ట్ ఫుడ్స్ను ఎక్కువగా తీసుకునే వారికి ఎగ్జిమా ముప్పు పెరుగుతుంది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఒక రోజుకు నిర్దేశించిన పరిమాణం కన్నా 1 గ్రాము అదనంగా సోడియాన్ని తీసుకుంటే ఎగ్జిమా విజృంభణకు 22% అవకాశం ఉందట. 1 టీ స్పూన్ ఉప్పులో దాదాపు 1 గ్రామ్ సోడియం ఉంటుంది. ఒక రోజుకు 2 గ్రాముల కన్నా తక్కువగా సోడియాన్ని తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. వివిధ రక్త పరీక్షల ఫలితాలు మనకు ఏం చెబుతాయి? రక్త పరీక్ష ఫలితాల్లో మనకు అంతుపట్టని అంశాలెన్నో ఉంటాయి. కొన్ని విలువలు పెరిగిపోయి కనిపిస్తే మరికొన్ని తగ్గి కనిపిస్తాయి. ఆ విలువలు, వాటిలో హెచ్చుతగ్గులకు కారణాలేమిటో ఇప్పుడు మనం చూద్దాం. టోటల్ ప్రోటీన్ టెస్ట్. టీపీ పెరగడానికి కారణం డీహైడ్రేషన్, ఇన్ఫ్లమేషన్. రక్తస్రావం, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, పేగుల వ్యాధి, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్లు ఇది తగ్గడానికి గల కారణాలు. ఏఎల్బి లేదా ఆల్బుమిన్ ఇది పెరగడానికి కారణం డీహైడ్రేషన్. అలాగే ఇది తగ్గడానికి కారణం రక్తస్రావం, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, జీర్ణకోశ వ్యాధి, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. అలాగే బ్లడ్ యూరియా నైట్రోజన్ పెరిగిందంటే దానికి కారణాలు
డీహైడ్రేషన్, మూత్రపిండాల వ్యాధి, మూత్రంలో అడ్డంకి, గుండె జబ్బు, షాక్, అధిక ప్రోటీన్ డైట్లు కారణాలు. అలాగే తగ్గిందంటే కాలేయ వ్యాధి, ప్రోటీన్ లోపం, ఓవర్ హైడ్రేషన్ కారణాలుగా ఉంటాయి. గ్లోబ్యులిన్ పెరగడానికి కారణాలు క్రానిక్ ఇన్ఫ్లమేషన్, క్రానిక్ ఇన్ఫెక్షన్, అలాగే రక్త నష్టం, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసీజ్, ఇమ్యూనో డిఫిషియన్సీస్ గ్లోబ్యులిన్ తగ్గడానికి కారణాలుగా ఉంటాయి. క్రియాటినిన్ పెరగడానికి కారణం మూత్రపిండాల వ్యాధి, డీహైడ్రేషన్, కండరాలు దెబ్బతినడం, మూత్రంలో అడ్డంకి. అలాగే క్రియాటినిన్ తగ్గిందంటే ఓవర్ హైడ్రేషన్ కారణం. ఇక గ్లూకోజ్ లెవెల్స్, ఇవి పెరగడానికి కారణం డయాబెటిస్ మెలిటస్, ఎక్యూట్ స్ట్రెస్ రెస్పాన్స్. అలాగే గ్లూకోజ్ తగ్గిందంటే సెప్సిస్, పోషకలోపం, నాడీ సంబంధ వ్యాధులు కారణాలు. కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం డయాబెటిస్ మెలిటస్, హైపోథైరాయిడిజం, ప్యాంక్రియాటైటిస్, మూత్రపిండాల వ్యాధులు కారణాలు. కొలెస్ట్రాల్ తగ్గడానికి కారణం లివర్ ఇన్సఫిషియన్సీ, పేగుల వ్యాధులు కారణాలు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేటి నుంచి ఇగ్నో పరీక్షలు. ఇగ్నో నిర్వహించే జూన్ 2024 టర్మ్ అండ్ పరీక్షలు ఈ నెల 7 నుంచి జూలై 15 వరకు జరుగుతాయి. రేపు ఏపీ ఎడ్సెట్ ప్రవేశ పరీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్సెట్ ప్రవేశ పరీక్షను ఈ నెల 8న నిర్వహిస్తారు. వవన్పై ఆసీస్ ఘన విజయం. మెరిసిన స్టాయినిస్ 67 పరుగులతో నాట్అవుట్గా నిలిచి స్టాయినిస్ ఆసీస్ విజయానికి కారణమయ్యాడు. ఫుట్బాల్కు ఛత్రి వీడ్కోలు. భారత్ ఫుట్బాల్లో ఓ శకం ముగిసింది. చివరిసారిగా అతని ఆటను చూసేందుకు ఫిఫా ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్లో కువైట్తో జరిగిన మ్యాచ్కు ఎందరో అభిమానులు తరలివచ్చి చప్పట్లతో దిగ్గజానికి గుడ్ బై చెప్పారు. పాకిస్తాన్కు సూపర్ షాక్. అమెరికా సంచలన విజయం. ఇండోనేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకువెళ్లాడు. సరబ్జోత్కు స్వర్ణం. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్లో భారత ఆటగాడు సరబ్జోత్ సింగ్ సత్తా చాటాడు. గురువారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో స్వర్ణం సాధించి భారత్ ఖాతా తెరిచాడు. టీ20 ప్రపంచ కప్లో నేడు కెనడా వర్సెస్ ఐర్లాండ్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.